Hello guys, welcome to my channel Amigo Reviews. ఫ్యాల్మీ 2 అవర్స్ 6 మినిట్స్ రన్ టైమ్ తోటి మలయాళంలో థియేటర్ రిలీజ్ అయిన మూవీ హిట్ అయిందో ఫ్లాప్ అయిందో నాకైతే తెలియదు. ఇప్పుడు ఈ మూవీ డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో తెలుగులో కూడా డబ్ చేసి స్ట్రీమింగ్‌కి తీసుకొచ్చారు. మూవీ చూస్తే నాకేమనిపించిందంటే నాకైతే నచ్చింది మూవీ. బేసిక్ స్టోరీలో ఏందంటే ఇదొక ఫ్యామిలీ స్టోరీ. 82 ఇయర్స్ ఉన్న ఒక ఓల్డ్ మ్యాన్ వారణాసి వెళ్దాం అనుకుంటాడు ఒంటరిగా. కానీ ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాడు. ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం గానీ, అలా చేయడం గానీ లాస్ట్‌కి పట్టుకొని వస్తూనే ఉంటారు. కానీ ఆ లైఫ్‌లో తను ఒక్కసారైనా ఎళ్ళాడా? ఎళ్ళేటప్పుడు ఎన్ని కష్టాలు పడ్డారు? ఏంటి అనేది తెలుసుకోవాలంటే మూవీ చూసేయాలి. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన ఛానల్‌లో వీడియో చూస్తూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయనోళ్ళు కొంచెం చూసి సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. నాకు కొంచెం సపోర్ట్‌గా ఉంటుంది. లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. మూవీ ఫ్యామిలీతో చూడొచ్చంటే చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ గానీ, బ్యాడ్ లాంగ్వేజ్ గానీ ఏం లేదు. ప్లస్ పాయింట్స్ మూవీలో కామెడీ చాలా బాగుందని చెప్పాలి. స్క్రీన్ ప్లే మాత్రం ఇలాంటి మూవీ స్క్రీన్ ప్లేనే కొద్దిగా ఎక్కువ డామినేట్ చేస్తది. కానీ ఆ డ్రామా గానీ, ఆ స్క్రీన్ ప్లే గానీ చాలా బాగుంది. 2 అవర్స్ అయినా సరే ఎట్ట అయిపోయిందో కూడా అర్థం కాలేదు. ఆ కామెడీ తోటి దాంతోటి అలా వెళ్ళిపోయింది మూవీలో అయితే. అదే కాశీకెళ్ళేటప్పుడు ఆ జర్నీలో పడ్డ పాటలు గానీ, అవి గానీ ఇయన్నీ ఎలా ఇబ్బంది పడతారనేది గానీ చాలా బాగా చూపించారనిపించింది నాకైతే. కానీ లాస్ట్ క్లైమాక్స్ అయితే చాలా బాగా అనిపిస్తది. లాస్ట్ ఒక 10 మినిట్స్ దాకా మాటలేముండవు. ఓన్లీ ఎక్స్‌ప్రెషన్‌తోనే ఎగదీశారని చెప్పాలి అయితే మాత్రం. లాస్ట్‌లో ఎమోషన్ కూడా బాగా వర్కౌట్ అయిందని చెప్పాలి. మళ్ళీ లాస్ట్‌లో ఒక ట్విస్ట్ ఉంటది కామెడీ. అది చాలా బాగుంది. అంతసేపు ఎమోషనల్‌గా ఉండి సడెన్‌గా కామెడీ అయ్యేసరికి మాత్రం చాలా నవ్వొచ్చింది నాకైతే మాత్రం. మళ్ళీ మూవీలో ఫ్యామిలీలో సన్ అండ్ డాడ్‌ది కొంచెం మధ్య సంబంధాలు కొంచెం బానే చూపిచ్చారు లాస్ట్‌లో. మళ్ళీ ఇంటర్వెల్ కూడా బాగా అనిపించింది నాకైతే మాత్రం కొంచెం. మైనస్ పాయింట్స్. మూవీ అయితే కొంచెం ప్రిడిక్టబుల్‌గానే ఉంటది. ట్రైన్‌లో సీన్స్ అయితే మాత్రం కామెడీగా ఉన్నా సరే కొంచెం లాగ్ అయితున్న ఫీలింగ్ కలిగింది. మళ్ళీ క్లైమాక్స్ కూడా ఏదో స్పీడ్‌గా ముగించినట్టు అనిపించింది నాకైతే మాత్రం ఆ ఫీలింగ్ కలిగింది. ఏదో హడావుడిగా ముగించినట్టు. పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే మన హీరో జోసెఫ్ గారైతే మాత్రం చాలా బాగా చేశారని చెప్పాలి. తన క్యారెక్టర్ అయితే మాత్రం నవ్వొచ్చేసింది తన క్యారెక్టర్‌కి. ఇసిగిచ్చుకునే తనంతో గాని చాలా బాగా అనిపించింది కామెడీగా. మళ్ళీ వాళ్ళ డ్యాడీ రోల్ చేసిన ఆయన బద్ధకం క్యారెక్టర్ అయితే మాత్రం చాలా బాగా చేశారు ఆయన కూడా. మళ్ళీ ఆ తాత క్యారెక్టర్ గానీ, ఇంక మిగతాయి కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి. అదే వాళ్ళ మదర్ క్యారెక్టర్ గానీ, వాళ్ళ తమ్ముడి క్యారెక్టర్ గానీ, అయన్నీ పర్లేదు బానే చేశారు వాళ్ళ క్యారెక్టర్ వైస్‌గా చూసుకుంటే. బీజీఎం అయితే బాగుంది. సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ డీసెంట్ అని చెప్పాలి. ఓవరాల్‌గా మూవీ గురించి ఒక ముక్కలో చెప్పాలంటే మాత్రం మూవీ అయితే బాగుంది. మీరు కూడా మీ ఫ్యామిలీతో ట్రై చేయండి. మీరు కూడా ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3.75/5. ఈ రివ్యూ మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఐయామ్ యువర్ రివ్యూస్. థాంక్ యూ అండ్ జై హింద్.